ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ గొంతెత్తి వారి గొంతుక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన పోరాడడానికి వారి మోసాన్ని ఎండగట్టడానికి రేపు 28వ తేదీన కార్యకర్తలందరము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 15 నెలల్లో ప్రతి రోజు ప్రజల పక్షాన్ని నిలబడి గొంతెత్తి మరి ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న సమయంలో ఈరోజు మరీ ఘోరాతి ఘోరంగా వైద్యాన్ని రూపాయికి అమ్మేస్తున్నారు. 33 ఏళ్ళు రూపాయికి అమ్మేయడానికి 1 ఎకరా 10,000 కోట్లను దారదత్తం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ గ్రామాన ప్రజలందరూ కూడా నిరసన తెలుపుతుంటే వాటిని కార్యకర్తలందరూ వెళ్ళి కోటి సంతకాల రూపంలో సంతకాల సేకరణ చేసి స్వచ్ఛందంగా ప్రజలేమో అమాయకులుగా లేరు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే జగనన్న పాలనలో అందరూ కూడా రుచి చూసినారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి ఆరోగ్యం శిబిరాలు నిర్వహించడం దగ్గర నుంచి ఆరోగ్యం ఎంత మరి అందరికీ అందించిన విధానాన్ని ప్రతి ఒక్కరూ మరి రుచి చూసినారు. ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలే, ఆరోగ్యశ్రీని ఆపేసినారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తేనేమో మెడికల్ కాలేజీలు లేవు. మరి వైద్యులందరినీ కూడా ప్రైవేట్గా అపాయింట్ చేస్తారా, మరి సీట్లలో డబ్బులు దోచుకుంటారా, ఏం చేయబోతున్నారో వారికే తెలుసు. ఈ యొక్క ప్రైవేట్ పరాన్ని ఆపేంత వరకు ఉద్యమం ఆగదు. మరి జగనన్న కూడా వార్నింగ్ ఇచ్చాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వీటిని ప్రజలకి అంకితం చేస్తాము. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్సీపీ మరి మా మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, మా హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కోడుమూరు నియోజకవర్గంలో, ఈ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.